తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 37వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఘటోత్కచుడు రాక, అర్జునుడు ఇంద్రలోకం నుంచి అస్త్ర సంపదను పట్టుకొని రాక, తర్వాత యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు అంటే ఏంటో చెప్తాను. అంటే ఇది మీకు తెలీదు. మహాభారతం విన్నోడికి ఈ నహుష అంటే ఎవరో అనేది చాలా వరకు తెలీదు. చాలా పవర్‌ఫుల్ పర్సను. వస్తారు చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. పూర్తిగా కంటిన్యూ చూడండి. మహాభారతం అన్ని ప్లే లిస్ట్‌ని ఒకసారి ప్లే చేసి వదిలేండి నా కోసం. ఓకే. అయితే ఈళ్ళు కామ్యక వనంలో ఉంటుండగా నారద మునీంద్రులొచ్చి, అయ్యా రామసర మహర్షి మీకు చెప్పాడు కదా తీర్థయాత్రలు చేయమని, అర్జునుడు వచ్చేలాగా మీరు తీర్థయాత్రలు కంటిన్యూ చేస్తే పుణ్యం వస్తుంది కదా అంటే వీళ్ళు తీర్థయాత్రలు బయలుదేరుతారు. మొత్తం ఆ పురోహితులు, ఆ బ్రాహ్మణులు, ఆ పంతు మొత్తం అంతా గ్యాంగ్ అందరూ కలిపి తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరుతారు. అయితే బయలుదేరుతున్న క్రమంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే తీర్థయాత్రలు అంటే మనం వెళ్ళాం కదా ఆల్ ఇండియా ట్రిప్లో మేము తిరిగాం కదా చోటాచార్ధమ్మ, కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషి అవి ఏది యమునోత్రి, గంగోత్రి ఆ ప్రాంతాలకు అంటే ఉత్తరాఖండ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. కొండల మీద మనం చాలా కొండలు ఉంటాయి. అయితే ఈ కొండల మీద గంధమాద పర్వతం దగ్గరికి వచ్చేసరికి కొండలు ఎక్కుతున్న క్రమంలో వీళ్ళు ఆ ద్రౌపదిది కళ్ళు తిరిగి పడిపోతుంది. మీకు గుర్తుందా మేము ఆల్ ఇండియా ట్రిప్లోని ఈ చోటాచార్ధమ్మ వెళ్ళేటప్పుడు గుర్రాల మీద ఎందుకు ఎక్కాము, ఏం గుర్రాల మీదకి ఎందుకు ఎక్కుతున్నాం, చాలా కష్టం. అందుకే చూడండి ఆ రోజుల్లో ఎక్కలేక ద్రౌపది కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు ధర్మరాజు అంటారు, ఎలాగా ఇంతమంది జనం ఇప్పుడు కొండ మీదకి మనకి ఏదైనా రాక్షసమాయి ఉంటే బాగుండు, అందరం ఒక్కసారిగా మాయమైపోయి అక్కడికి వెళ్ళిపోదు అంటే అప్పుడు అంటారు, అన్నా ఎందుకు లేరు, నా కొడుకు ఉన్నాడు కదా ఘటోత్కచుడు, హిడంబి కొడుకు చెప్పాడు కదా తలుచుకుంటూ వస్తారనేది, తలుచుకో అంటారు. ఇంకా మనసులోనే ఓం ఘటోత్కచ అనగానే వచ్చేస్తారు. నాన్న నాన్న ఏంటి కావాలి నాన్న నీకు చెప్పు, మొత్తం మామూలు ఏం చేయమంటావు చెప్పంటే, ఏం లేదు ఈ గ్యాంగ్ అందరినీ తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ఈ కొండ ఎక్కలేక, కొంచెం మీ అమ్మని చూడు ఆ ద్రౌపదిని అని చెప్పి ఆ మాయమ వేస్తే ద్రౌపది లేచిపోద్ది. ఇది మేమందరం ఇప్పుడు బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళాలి, ఎలాగోకలా మమ్మల్ని తీసుకెళ్ళి పెడతామంటే 2 నిమిషాలు నాన్న మీరు అందరూ నా భుజాల మీద కూర్చోండి, నేను ఎగురుకుంటూ వెళ్తాను, మీరు అలా కబుర్లు చెప్పుకోండి టైంపాస్ అయిపోతుంది అంటే, అలాగేనన్న అంటారు. అందరూ కూర్చుంటారు. ఘటోత్కచుడు రాక్షసు కదా, పెద్ద రాక్షసుడు అయిపోతే అందరూ కూర్చుంటారు. అందరూ ఆకాశంలో అలా వెళ్ళిపోయి బద్రీనాథ్ క్షేత్రంలోకి వెళ్ళిపోతారు. ఘటోత్కచుడు థ్యాంక్ యూ నాన్న, మళ్ళీ ఏ అవసరం ఉన్నా మనసులో తలుచుకొని నేను వస్తాను అంటే వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఘటోత్కచుడు ఎప్పుడు వస్తారో చెప్తాను. అప్పుడు వచ్చేటప్పుడు కర్ణుడు చంపేస్తారు. అయితే ఇలాగే వెళ్తారు, బద్రీనాథ్కి దండం పెట్టుకుంటారు. బద్రీనాథ్కి దండం పెట్టుకొని అక్కడి నుంచి మేరు పర్వతం అని ఉంటుంది. మేరు పర్వతం ధర్మరాజు చెప్తుంటారు ద్రౌపదికి, ఇదిగో కనబడుతుంది మేరు పర్వతం, ఆ చుట్టూ సూర్యచంద్రులు నమస్కారం చేస్తారు అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే మన కుబేరుడు వస్తాడు. ఎందుకు కుబేరుడు వచ్చాడంటే భీముడి మీద కంప్లైంట్ చేయడానికి. భీముడి మీద కంప్లైంట్ చేయడానికి. భీముడు తప్పేం చేశారంటే గుర్తుందా, లాస్ట్ వీడియోలోని సుగంధిక పువ్వులనేసి ఉంటాయి, పర్ఫ్యూమ్, మంచి దేవతలు పూజించే పుష్పాలని భీముడు దొంగతనంగా అంటే వెళ్ళి కుబేరుడు తోటలోని కుబేరుడు మనుషుల్ని చంపి ఆ పుష్పాలను తెస్తారు. సో దానికోసం కోపం వచ్చి నువ్వు కుబేరుడు ధర్మరాజు దగ్గరికి వస్తారు. ఓ ధర్మరాజా, నువ్వు ధర్మాత్ముడివి, కానీ నీ తమ్ముడు భీముడి మటుకు కొంచెం కంట్రోల్లో ఉండాలి, ఆ దూకుడు పనిచేయదు, మరి అంత దూకుడు ఉండకూడదు. ఇప్పుడు చంపింది నా స్నేహితుడు, చచ్చింది నా మనుషులు, కానీ నేను మిమ్మల్ని తిట్టడానికో మిమ్మల్ని కంప్లైంట్ చేయడానికో రాదు. అన్ని వేళలా ఆ దూకుడు పనిచేయదు, భీముడికి తగదు. ఏదైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ, భీముడు అంత అంత కోపంగా అంత ఆవేశంగా ఉండకూడదు, నువ్వు కంట్రోల్ చేయాలి అన్నగానా. ఇది వాళ్ళు చిన్నోళ్ళు అయిపోయింది పర్లేదు, అదే పెద్దోడు అయితే భీముడి పరిస్థితి ఏమవుతును. వాళ్ళు చచ్చిపోయింది ఒక శాపం వల్ల చచ్చిపోయారు, నాకేం పర్వాలేదు, నరుడు శాపంలో చచ్చిపోతారు అన్నారు, అయిపోయింది. ఓకే, నేను జాగ్రత్తగా వినండి, మీకు ఒక శుభవార్త తేడానికి వచ్చాను. మీ తమ్ముడు అర్జునుడు ఇంద్రలోకంలోని మొత్తం దేవతలందరికీ సహాయం చేస్తున్నాడు. ఇంకా కొంచెం పని ఉంది, అన్ని అస్త్రశస్త్రాలు తీసేసుకున్నాడు, త్వరలో వచ్చేస్తాడు, ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తాడు, మీరు కంగారు పడకండి. ఇంకో విషయం, భీముని జాగ్రత్త కంట్రోల్లో ఉంచుకో, అంటే జాగ్రత్త తగ్గమన్నాను, ఆవేశం అన్ని వేళలా పనిచేయదని చెప్పు. అండ్ మీరు ఈ ఉన్నన్నాళ్ళు మా తోటలో నుంచి పువ్వులు, కాయలు, ఆకులు, ఫుడ్డు, నీళ్ళు మేమన్నీ పంపిస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ మనవే, మన కుబేరుడివే, నా పేరు మీద ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంతలోని ఇలా కుబేరు చెప్పి వెళ్ళిపోతారో లేదో ఆకాశంలో పెద్ద మెరుపు వస్తుంది. మెరుపు రాగానే అందరూ భయపడిపోతారు,
ఏటా అని ఆకాశంగా చూస్తే పెద్ద ఒక రథం మంచి షైనింగ్, సూర్యుడు షైనింగ్‌తో ఎగురుకుంటూ వస్తది. వీళ్ళందరూ భయపడిపోతారు. ఏంటన్నయ్య అది అంటే, ఏమి ఏదో చూద్దాం అని ధర్మరాజు అలా చూస్తే తెలిసిపోతది. అది అర్జునుడు, ఇంద్రుడు అని. ఇంద్రుడు అర్జున్ తీసుకొచ్చి, ధర్మరాజా నమస్కారం. నిజంగా నీ తమ్ముడు అదృష్టవంతుడయ్యా. దేవతలందరికీ సహాయం చేసి ఏ అస్త్రశాస్త్ర నైపుణ్యాలని తెచ్చుకున్నాడు, సంపాదించాడు. పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. శివుడితో కూడా ఫైటింగ్ చేశాడు. ఈ కబుర్లన్నీ నేను వెళ్ళాక చెప్తాడు. నువ్వు ఏదైతే భయపడుతున్నావో ఆ భయం ఇంకే నీకు లేదు. రాబోయే కురుక్షేత్రంలో భీష్ముడిని, ద్రోణాచార్యుల్ని, కర్ణుని, అరివీర భయంకరులందరినీ నీ తమ్ముడు అర్జునుడు సాధించిన అస్త్రశస్త్రాలతో మట్టు పెడతాడు. తర్వాత ఈ భూమండలాన్ని నీ చేతిలో పెడతాడు. నువ్వు ధర్మంగా పరిపాలించాల్సిన బాధ్యత నీది. ధర్మాన్ని 4 పాదాల మీద నించోబెట్టాల్సిన బాధ్యత నీది. నీకు ఇంక రాబోయే రోజులన్నీ మంచిగా జరుగుతాయి, కంగారేం పడకండి అని చెప్పి దీవించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంకా ధర్మరాజుకి అన్నయ్య అసలు ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి అందరినీ కూర్చోబెట్టుకోరు. ఆ రోజు సాయంత్రం అలాగా అట్టుపళ్ళు అక్కడ దొరికినవి కుబేరుడు పంపించిన ఫ్రూట్స్ అన్నీ తినుకుంటూ అర్జునుడు స్టార్ట్ చేస్తాడు. అన్నయ్య ఫస్ట్ నేను ఇక్కడి నుంచి వెళ్ళాను కదా, వెళ్తే అడవిలో నుంచి నాకు ఇంద్రుడు మారువేషంలో కనబడ్డాడు. శివుడికి ప్రార్థన చేయమన్నాడు. శివుడికి ప్రార్థన చేస్తే శివుడు మారువేషంలో వచ్చి నాతో ఫైటింగ్ చేశాడు. ఏంటి నీతోనే శివుడు ఫైటింగ్ చేశాడట? అవునన్నయ్య, శివుడిని పట్టుకున్నావు? అమ్మో అన్నయ్య, కొట్టేశావు అన్నయ్య. నాకు తెలియదు శివుడిని కొట్టేశాను అంటే. మరి నీకే శివుడికి ఏమైనా అయిందంటే, శివుడికి ఏం అవ్వలేదన్నయ్య, నాకే అయ్యింది, నేను కళ్ళు తిరిగి పడిపోయాను. మరి తర్వాత ఏం జరిగిందని భీముడు అడుగుతారు. అయితే శివుడిని కొట్టేవా అంటే, అమ్మో అన్నయ్య శివుడికి ఏం అవ్వలేదు, నా బాణం కూడా ఇరిగిపోయిందన్నయ్య, నా ధనుస్సు కూడా. అమ్మ బాబు, ఎంత పెద్ద యుద్ధం జరిగిందన్నయ్య. శివుడు నన్ను పట్టుకొని నన్ను దీవించి నాకు పాశుపతాస్త్రాలను ఇచ్చారనియా అంటే, అబ్బా ఎంత అదృష్టం రా అంటే, మరి నీ బాణమో నీ ధనస్సు అంటే, మళ్ళీ ధనస్సు ఇచ్చారనియా, అన్నీ ఇచ్చేసారు శివుడు. నిజంగా గ్రేటు, అదృష్టం అంటే తర్వాత ఇంద్రుడు వచ్చాడనియా. ఇంద్రుడు వచ్చి మొత్తం అష్టదిక్పాలకులందరినీ పిలిచి ఏదైతే వరుణ పాశాలు, యమదండాలు అన్నీ ఇప్పించాడనియా వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఆ తర్వాత నన్ను ఇంద్రలోకం తీసుకెళ్లారనియా. ఇలా ఓర్వశి వచ్చిందనియా, ఓర్వశి శాపం ఇచ్చిందనియా. ఇంకా తర్వాత ఈ దేవతలందరూ వచ్చారనియా. వచ్చేసి నాకేదో పూర్వజన్మ, నేను నరుడు అని చెప్పి ఆ నారాయణ నుంచి శ్రీకృష్ణుడు అని చెప్పి మాకు వాళ్ళకి సహాయం చేయమన్నారంటే, ఏంటి సహాయం అంటే 3 కోట్ల మంది రాక్షసులు ఉన్నారనియా. ఆ రాక్షసులు దేవతలను హింసిస్తున్నారు. సో దేవతలు చంపడం అవ్వదు కదా రాక్షసుల్ని. అందుకే నరుడు రూపంలో ఉన్న నాతోని చంపించారు. చంపడానికి బహుమతిగా నాకు బోల్డ్ అస్త్రశస్త్ర నైపుణ్య అస్త్రాలు ఇచ్చి ఒక శంఖం ఇచ్చారని, దేవదత్తం అనే శంఖం. ఆ శంఖాన్ని ఊదితే చాలు శత్రువులు చచ్చిపోతారనియా. అలాంటిది ఇచ్చారనియా అని చెప్తారు. అబ్బా 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 అబ్బా. తర్వాత శత్రువులందరినీ చంపేశాననియా. చంపేశాక ఇంకా ఇచ్చారనియా అస్త్రశస్త్ర నైపుణ్యాలు అని చెప్పి. ఆయన దగ్గర ఉన్న అస్త్రాలు ఏవైతే ఉంటాయో, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం, అవి కాకుండా చిన్న చిన్నవి అవన్నీ చూపిస్తుంటారు ప్రయోగించి. ఇంతలో ఆ పక్కనున్న పండితులు అంటారు, నాయనా నువ్వు మీ ఆనందంలో మీ అన్నయ్యకి చూపించాలనే క్రమంలో అవి ప్రయోగించేస్తున్నావు. మనకే మొత్తం ఇదంతా కొండలన్నీ దగ్గర మన అందరం చచ్చిపోతామంటే, అమ్మమ్మమ్మమ్మ చెప్పురా నాయన, చూపించకని చెప్తారు. అయిపోతే ఆ రోజు రాత్రి అందరూ అబ్బా అర్జునుడు తిరిగి వచ్చాడు అని అందరూ హ్యాపీగా ఉంటే, భీముడికి ఆకలేస్తుంది. అర్ధరాత్రి ఆకలేస్తే అడవిలో ఏమైనా పుల్లు ఆకులు ఏవో దొరుకుతాయి కదని చెప్పి అలాగే అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్తే ఆ నిద్రమత్తులో ఉంటుంటే ఒక కొండచెలవ కనబడుతుంది. పళ్ళు ఎట్టుకొని, పెద్ద ఎత్తు పళ్ళు ఎట్టుకొని కనబడుతుంది. కరియప్ప కొండచెలవ 2 నిమిషాల్లో తెంపేస్తానని చెప్పి వెళ్తాడు. ఎందుకంటే భీముడికి నమ్మక ధైర్యం 1000 ఏనుగుల బలం ఉంది. నాగాయుధ సంపన్నుడు. అంత పవర్ ఉండడం వల్ల యాటిట్యూడ్ అనమాట. నన్ను ఎవరేం చేస్తారు, నన్ను ఎవరేం పీకుతారు, నేను దమ్ముంటే అప్పు తోపు అని చెప్పుకొని వెళ్ళిపోతుంటాడు ముందుకి. అవతలోడు ఎలాటోడైనా ఆ దూకుడు స్వభావం భీముడికి ఉన్నది స్వతహాగా. అందుకే కుబేరుడు వచ్చి తగ్గించుకోమన్నాడు. కరివేపాకు అని చెప్పి వెళ్తాడు. వెళ్తే కొండచెలవ ఇలా పట్టేస్తుంది, కదలడు. ఇది అనుకుంటాడు, ఇదేంటిది, పెద్ద పెద్ద ఏనుగుల్ని, సింహాలని ఇంతకన్నా 10 రెట్లు పెద్ద కొండచెలవల్ని నేను చంపాను, ఇంత చిన్న కొండచెలవ నన్ను పట్టుకొని కదలలేకపోతున్నానేటి, కొంపతీసి చచ్చిపోతానేమో అని అనుకుంటాడు మనసులోని.
అనుకుంటూ బాడీ కదలదు ఇంకా. పట్టేస్తే కొండ చిలవ విడిపించుకోలేడు, అలా ఉండిపోతాడు మంటి బొక్కడంలాగా, అలా ఉండిపోతాడు. అప్పుడు అనుకుంటాడు మనసులోని, కండబలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి అనుకుని బుద్ధి బలం ఉపయోగిస్తాడు. అప్పుడు ఇదిగో నువ్వైతే మామూలు కొండ చెలవ కాదు, ఎందుకంటే నేను పెద్ద పెద్ద ఏనుగులు నీకన్నా పెద్ద కొండ చెలవల్ని చంపాను, నువ్వు ఇంత చిన్న కొండ చెలవయ్యి నన్ను ఎలా పట్టుకున్నావు, నేను ఎందుకు కదలలేకపోతున్నావు, నువ్వెవరివి అంటే, ఫస్ట్ నువ్వెవరు అంటే, నేను ధర్మరాజు తమ్ముణ్ణి, పాండురాజు కొడుకుని, నా పేరు భీమసేనుణ్ణి అంటాడు. అయితే నేను అదేంటి నహుష చక్రవర్తిని శాపంలో, నహుష దేవుణ్ణి శాపంలో నేను ఇక్కడ ఉన్నాను అంటాడు. మరి నీ దగ్గర నుంచి తప్పించుకోవడం ఎలా అంటే, నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు, నువ్వు రెట్టించిన బలం చూపిస్తున్న కొద్దీ నేను రెట్టింపు అవుతాను. అంటే ఇప్పుడు నన్ను ఇలా పట్టుకున్నావు అనుకో, నేను కదలకూడదు, అలా ఉండిపోవాలి, ఉంటే ఏమో అలా నెమ్మదిగా పట్టు వదిలేయచ్చేమో, కానీ కదిలేవంటే ఇది ఇంకెలా బిగించేస్తుంది, అర్థమవుతుందా? సో భీముడికి అది అర్థమైపోయి అలా ఉండిపోతాడు, కదలడు, గాలి కూర పీల్చుకోడు, అలా ఉండిపోతాడు. అలా ఉంటే అది అలా నెమ్మదిగా లూజ్ అవుతూ ఉంటుంది బాడీ, అలా ఉండిపోతాడు. అయితే ఇంతలో ధర్మరాజు పొద్దున్న లెగిసి చూస్తే భీముడు కనబడ్డు. అమ్మ ఏదో భీముడికి ఏదో అయ్యింది, నాకేదో కడుతుందని మొత్తం అందరూ బయలుదేరతారు భీముడిని ఎతకడానికి. భీముడిని ఎదిగితే అర్జునుడు దూరదృష్టితో చూస్తాడు, అని అక్కడ కొండ చెలవాన ఒక మనిషి ఎవరో ఉన్నారని రండి అంటే అందరూ బయలుదేరితే కొండ చెలవ భీముని పట్టుకొని అలా ఉంటుంది. ధర్మరాజుకి అర్థమైపోతుంది, అర్జున నువ్వు అస్త్రాలు ఏం ప్రయోగించుకో, కొంచెం సైలెంట్గా ఉండు, నేను హ్యాండిల్ చేస్తాను ఈ సిచ్యువేషన్ని అండి, అందరినీ ఇదిగో మీరు అంతా సైలెంట్గా ఉండండి అంటారు. నాయన కొండ చెలవ గారు నమస్కారం, మీరు ఎవరో నాకు తెలియదు, నా పేరు ధర్మరాజు, నేను పాండురాజు కుమారుణ్ణి, ప్రథముణ్ణి, మా తమ్ముడు భీమసేనుణ్ణి మీరు ఎందుకు బంధించారో తెలుసుకోవచ్చా అంటే, నీ తమ్ముడు నా మీద బలప్రయోగం చేశాడు అందుకే నేను బంధించాను అంటే, మా తమ్ముని విడిపించరా అంటే, లేదు మీ తమ్ముడిని ఆకలితో ఉన్నాను నేను తినేస్తాను అంటారు. నా తమ్ముడి కన్నా 1000 రెట్లు బలమైన ఏనుగులు, సింహాలు మేము 2 నిమిషాల్లో మేము అడవిలోంచి బంధించి మీకు తెస్తాం, మా తమ్ముని దయచేసి వదిలేయండి అంటే, నేను వదలను అంటాను. మీరు ఎవరండి అంటే, నా పేరు నహుష, మహారాజుని, దేవుణ్ణి, దేవతని, శాప కారణంగా నేను ఇక్కడ ఉన్నాను, ఇంతకన్నా ఎక్కువ చెప్పను అంటాడు. అవునా, ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తే నా తమ్ముడు మీ చెర నుంచి విడిపించుకోగలుగుతారు అని అంటే, నాకు శాపం ఉంది, శాపం కారణంగా నేను అడిగే ధర్మ సందేహాల ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే నేను వదిలేస్తాను అంటారు. అందుకే నహుష ప్రశ్నలు, ఈ యక్ష ప్రశ్నలు సమాధానాలు ఎవరు చెప్పలేరు, చాలా కష్టం. ఈ 2 మహాభారతంలో మీకు అవుతుంది. అందుకే యక్ష ప్రశ్నలు లేకరా ఎదవన్నాడు అదవా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు కదా, నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, ఈ 2 గుర్తుంచుకొని చాలా బాగుంటుంది లైఫ్లో. అయితే ధర్మరాజుని ఆ పాము నహుషుడు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతుంటాడు, అన్నిటికీ ధర్మరాజు ధర్మ సందేహాలతో సహా తీరుస్తాడు, అన్నీ పాస్ అవుతాడు, అడుగుతూ ఒక్కొక్క ప్రశ్న పాస్ అవుతున్న కొద్దీ అలా పాము అలాగ వదిలేసి మనిషి రూపంలోకి వచ్చేసి దేవతల రూపంలోకి వచ్చేస్తాడు. అమ్మయ్య థ్యాంక్ యూ ధర్మరాజా, నీ ధర్మ సందేహాల వల్ల నా శాపం పోయి నేను మళ్ళీ నార్మల్ మనిషిని అయిపోయాను, థ్యాంక్ యూ సో మచ్, నేను ఇప్పుడు దేవలోకంలోకి వెళ్ళిపోతాను, కానీ వెళ్ళే ముందు నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నీకు ఒక సహాయం చేస్తాను, నాకు తెలిసిన కొన్ని విద్యలు, ధర్మ సందేహాలు నీకు తెలియను నేను నేర్పిస్తానని చెప్పి అన్నీ నేర్పించి వెళ్ళిపోతే ధర్మరాజు భీముడు అంటాడు, నీకు బుద్ధి ఉందా, కుబేరుడు చెప్పాడు కదరా దూకుడు ప్రయత్నించద్దని, ప్రతిసారి కండబలమే కాదురా బుద్ధి బలం కూడా ఉండాలిరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అంత దూకుడుగా ఉండద్దని అని ధర్మరాజు చెప్తారు. అందరూ పోన్లే, ఒక అర్జునుడు అంటారు పోన్లే అని అన్నయ్య గురించి మనకు తెలిసిందే కదా వదిలేయండి అని అంటే, అందరూ సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయి కథ కంచికి మనం ఇంచికి. బాగుందా? ఈ కథ నీతి ఏంటంటే, ఎప్పుడూ మనం ఎంత బాడీ బిల్డర్స్ ఉంటారు, బాడీ చూపించేస్తావు అంటారు, బాడీతో పాటు బుద్ధి బలం ఉండాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను కిల్లిమంజారో పర్వతం ఎక్కేటప్పుడు నా గ్రూపు 8 మందిలో 2 తోపు బాడీ బిల్డర్లు, ఒక్కొక్కరికి కండలు తిరిగిన గంటలు మొత్తం అంతా స్టైల్గా ఎక్కారు, తోపు దమ్ముంటే ఆ పని. 6వ రోజు ఆ కొండ ఎక్కల కళ్ళు తిరిగి పడిపోయారు. నేను ఉల్లిపిచ్చికి అంతే ఉంటాను భూమికి, కండా లేదు జబ్బా లేదు,
బుద్ధి బలంతో తెలివిగా టెంప్టింగ్గా స్లోగా ఎక్కిసాను కొండ. సాధించి పాప వాళ్ళు నన్ను చూసి సిగ్గుపడ్డారు. అంటే సిగ్గుపడ్డంటే అదే వదిలేండి. ఎనివే ఇది బుద్ధి బలంతో పాటు కండ బలంతో పాటు ఉన్నప్పుడు బుద్ధి బలాన్ని వాడాలి. కండ బలం ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. బాయ్. రేపు కలుసుకుందాం.